వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నది కేక్ పాప్స్ అనమాట. వీటిని ఎలా ప్రిపేర్ చేయాలి, కాస్టింగ్ ఎలా ఇవ్వాలి అనేది చెప్తాను. కాస్టింగ్ అనేది వీడియో లాస్ట్లో చెప్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అంటే అప్డేట్స్ కానీ ఏమన్నా చెప్పేవన్నీ మీకు వస్తుంటాయి. ఫస్ట్ దీనికి కావాల్సింది ఇలా బ్రెడ్స్ని తీసుకొని ఇలా సైడ్స్ అంతా కట్ చేసేసుకోండి. కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. అట్లా కూడా ఉంచుకొని చేసుకోవచ్చు, కాకపోతే డిఫరెంట్గా ఉంటుంది. ఇలా చేసుకుంటే మనకి బాగా వస్తుంది అనమాట. అందుకని నేను ఇలా తీసేసి ఇట్లా అంతా సైడ్స్ తీసేసుకొని మనం మిక్సీలో పౌడర్ లాగా చేసేసుకుంటే మనం తర్వాత చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా చేసుకున్న దాన్ని మిక్సీలో చేసుకున్న దాన్ని ఇట్లా మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము మిల్క్ మేడ్ యూస్ చేసి మనం అంతా కలిపేసేసుకుంటాము. అది వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందండి, ఎందుకంటే నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి నేను ఇట్లా కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది వీడియో అనేది ఎలా చేయాలి పర్ఫెక్ట్గా అనేది. ఇలా నేను 2 స్పూన్స్ మిల్క్ మేడ్ ఉంది కదండి, దాన్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తాను అంటే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, ఇంకొంచెం క్రంచీగా రావడం కోసం డ్రై ఫ్రూట్స్ని నేను జీడిపప్పు, బాదం పప్పు 2 కలిపి మిక్సీ చేశానండి. ఇదిగోండి, ఇలా చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా అందులోకి వేసి కలుపుతాను. ఎందుకంటే మనకి కొంచెం టేస్ట్ బాగా వస్తుంది, డిఫరెంట్గా వస్తుందండి. అందుకని నేను ఇలా చేశాను. ఇది మొత్తాన్ని కలిపేసి బాగా కలిపేసేసుకోండి. మనకి స్పూన్తో అంత పర్ఫెక్ట్గా రాదండి, బై హ్యాండ్ యూస్ చేస్తేనే బాగా వస్తుంది. బౌల్స్ చేయాలి కదా ఎట్లయినా మనము. అందుకని నేను ఇది బాగా కలవాలి అంటే ఈ హ్యాండ్ యూస్ చేస్తున్నాను. అట్లా బాగా కలిపేసిన తర్వాత ఇదిగోండి, నేను హ్యాండ్ యూస్ చేసి ఇదిగోండి చూడండి, బాల్ పర్ఫెక్ట్గా బాగా వస్తుంది. మీకు కొంచెం సరిపోలేదు అనుకుంటే కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేసుకోండి, లేదా మనం చాక్లెట్ మెల్ట్ చేసుకుని ఉంటాం కదా, ఆ చాక్లెట్ అయినా యాడ్ చేసుకోండి కొంచెము. ఇదిగోండి, ఇట్లా బాల్స్ లాగా చేసేసుకుంటే మనం పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇట్లా 1 బై 1 నీట్గా బాల్స్ మన సైజ్ అండి, మన ఇష్టము. ఇంత సైజ్ అని ఏం కాదు, చిన్నవి కంటే చిన్నవి మనము మీ ఏరియాలో కాస్టింగ్ని బట్టి, ఇప్పుడు ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటుంటే కొంచెం పెద్ద సైజ్ పెట్టుకోండి, కాస్ట్ తక్కువ పెట్టుకుంటే కొంచెం చిన్న సైజ్ చేసుకోండి, సరిపోతుంది. కాస్ట్ని బట్టి సైజెస్ పెట్టుకోండి. ఇలా అంతా అయిపోయిన తర్వాత లాలీపాప్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటితో నేను ఇప్పుడు చేస్తున్నాను. ఈ లాలీపాప్ స్టిక్ని ఫస్ట్ లాలీపాప్ స్టిక్ ఉంది కదండి, దాన్ని ఇందులో డిప్ చేసుకొని మనం చాక్లెట్ మెల్ట్ చేసుకొని ఇట్లా గ్లాస్లో వేసుకుంటే ఏంటంటే మనం తర్వాత డిప్ చేసుకోవడానికి బాగుంటుంది. అందుకని ఫస్ట్ ఇలా లాలీపాప్ స్టిక్ని డిప్ చేసి ఇందులో ప్రెస్ చేసుకుంటే మనకేంటంటే ఆ స్టిక్ అనేది ఊడిపోకుండా బాగుంటుంది. ఇలా గ్లాస్లో ఎందుకు పోసానంటే ఇది ఇప్పుడు ఇట్లా మనం అంటున్నాం చూడండి, ఈజీగా ఉండడం కోసమని ఇలా గ్లాస్లో పోసుకున్నాను నేను మెల్ట్ చేసుకొని. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇట్లా అనగానే మనకి 5 మినిట్స్కి అదంతా కారిపోతుంది, ఎక్కడ పెట్టకుండా. ఇప్పుడు కింద కొంతమంది బటర్ పేపర్ అట్లా వేసి చూపిస్తారు, మరి దానికి మళ్ళీ స్టిక్ అవుతుంది కదండి. దానికోసమని నేను ఇప్పుడు ఏం చేస్తున్నా చూడండి, ఇప్పుడు ఇదంతా కోకోనట్ పౌడర్ అండి. అది ఎలా చేశాను అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో నేను ఇంతకుముందు చేస్తున్నాను వీడియో, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఎలా చేయాలో తెలియకపోతే అదంతా అందులో డిప్ చేశాను. ఇట్లా చేయడం రాదు అనుకుంటే నేను చూపిస్తాను చూడండి, బై హ్యాండ్ అట్లా స్ప్రింకిల్ చేసేసుకోవచ్చు, సరిపోతుంది. అలా స్ప్రింకిల్ చేసేసుకొని మనము ఒక గ్లాస్లో పెట్టేసుకోండి. అప్పుడు అదేంటంటే మనకి బాగా ఆరిపోతుంది. తర్వాత వీటిని మొత్తాన్ని మనం ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో ఒక 5 to 10 మినిట్స్ పెట్టుకుంటే బాగుంటుందండి. ఇదిగోని అంతా చేసిన తర్వాత ఇట్లా నేను గ్లాస్లో పెట్టాను. అంటే బటర్ పేపర్ మీద వాటి మీద పెడితే మళ్ళీ అతుక్కపోతే అదంతా పోతుంది కదా, అందుకని ఇలా చేసుకున్నాను అనమాట. నేను గ్లాస్లో పెట్టాను. తర్వాత ఇట్లా 1 బై 1 ఇలా చేసేసుకుంటున్నాను. ఇలా స్ప్రింకిల్ చేసుకుని మనం ఇదే కోకోనట్ పౌడరే కాదండి, మనం కావాలంటే కేక్ మీద చేస్తాం కదా గార్నిషింగ్, అవి అయినా వేసుకోవచ్చు, ఏదైనా మనం వేసుకోవచ్చు అండి. అది డిజైన్ అది. లేదు అంటే వైట్ చాక్లెట్ మెల్ట్ చేసుకొని మనం పైపింగ్ బ్యాగ్లో వేసుకొని పైన డిజైన్ లాగా కూడా చేసుకోవచ్చు, కలర్స్ అట్లా అంతా మన ఇంకా అది క్రియేటివిటీ అండి. ఇలా అంతా స్ప్రింకిల్స్ లాగా అన్నీ చేసేసుకొని ఇట్లా గ్లాస్లో అన్నీ పెట్టేసుకోండి. గ్లాస్లో కాకపోతే ఏదైనా ఒక మీకు థర్మాకోల్ షీట్ ఉందనుకోండి, దానికైనా ఇట్లా గుచ్చేసేసి నిలబెట్టేసుకోండి. అది కూడా మనకి స్టిక్కీగా నిలబడే ఉంటుంది.
ఇట్లా 1 బై 1 మనం చేసుకోవాలండి. ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, చెప్తాను. ఇది కాస్టింగ్ ఎలా ఇవ్వాలి అంటే మన ఏరియాని బట్టండి. ఇది మినిమం మనము ఒక 20 రూపీస్ అలా పెట్టుకోవచ్చు అండి. 15 to 20 రూపీస్ మిడిల్లో పెట్టుకోవచ్చు. ఈ డిఫరెంట్గా కేక్ మనం ఏంటంటే ఫ్రెష్గా తయారు చేస్తున్నాం కాబట్టి, హోమ్ మేడ్ కాబట్టి మనం డబల్ కాస్ట్ వేసుకుంటాము. అవే మామూలుగా అయితే మనం అంత బయట ఇదిగోండి మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ప్యాకింగ్ ఎలా చేయాలంటే ఇలా బాక్సెస్ తీసుకోవచ్చండి. అది మన ఇష్టము. ఇలానే తీసుకోవాలి అని లేదండి. మనం బాక్సెస్ కానీ ఇదేంటంటే ట్రాన్స్పరెంట్ బాక్సెస్ అయితే ఏంటంటే కనిపిస్తాయి బాగా, అందుకని నేను ట్రాన్స్పరెంట్ బాక్స్ తీసుకున్నాను ఇవ్వడానికి. ఇప్పుడు దీన్ని నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఇదిగోండి మొత్తం ఇన్ని అయ్యాయి. నాకు 6 తీసుకున్నానండి నేను. అవి 6 తీసుకున్నాను. ఆల్మోస్ట్ 9 or 10 అయినట్టున్నాయి నాకు. ఇప్పుడు దీన్ని బాక్స్లో 1 by 1 ఇటు హాఫ్ స్టిక్స్, ఇటు హాఫ్ స్టిక్స్, అటు హాఫ్ స్టిక్స్ ఉండేలాగా చేస్తున్నానండి. చూడండి బాగా అసలు చాలా పర్ఫెక్ట్గా బాగా ఇది ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. అలా చేసుకోండి. మన కాస్ట్ అనేది మన ఇష్టం అండి, ఎలా అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే మీ ఏరియాని బట్టి పెట్టుకోండి. ఏరియాలో ఒక్కొక్క ఏరియాలో కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ తీసుకుంటారు, ఒక్కొక్క ఏరియాలో అంత కాస్ట్ ఎక్కువ ఉంటే తీసుకోరు కదా. అందుకని దాన్ని బట్టి మీరు కాస్ట్ మెన్షన్ చేసుకోండి. అయిపోయిన తర్వాత దీన్ని నేను ఇది ప్యాకింగ్ 1 టైప్ అండి. ఇంకొక టైప్లో ఎలా ప్యాకింగ్ చేసుకొని మనం ఇవ్వచ్చు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించేది ఒక ట్రాన్స్పరెంట్ షీట్ అండి. ఇవి ఏంటంటే మనకి బుక్ షాప్స్లో దొరుకుతాయి ట్రాన్స్పరెంట్ షీట్స్. వీటిని మనం ఈ లాలీపాప్ సైజుని బట్టి మనం తీసుకొని మనం ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని దీన్ని ఇలాగా, ఇవి మనకి ప్లెయినే కాదండి, వైట్ కలర్స్ ఉంటాయి. మన ఇష్టం వచ్చినట్టు అండి తీసుకొని వీటిని మనము కింద ట్విస్ట్ చేసేవి ఉంటాయి కదండి, ట్విస్ట్ పేపర్స్ ఉంటాయి, వాటిని తీసుకొని మనము ట్విస్ట్ చేయాలి. చూపిస్తా చూడండి కరెక్ట్గా. అది ఇదిగోండి ఇలా పేపర్ తీసుకొని ట్విస్ట్ చేసుకొని అలా ట్విస్ట్ చేసుకోవాలి. మనకి ట్విస్టింగ్కి ఎట్లా ఉంటాయంటే చాక్లెట్లు పైన కవర్ పైన ట్విస్ట్ చేసుకోవడానికి మనకి రోల్స్ అమ్ముతారండి. రోల్స్ అయినా పీసెస్ లాగా అమ్ముతారు మనకి. అవి అలాంటివి తీసుకొని మనం ఇలా చేసేసుకోవచ్చు. ఇలాంటివి కావాలన్నా కానీ నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అండి. కానీ కావాలి అంటే నేను కాస్టింగ్ అంతా చెప్తాను అప్పుడు, అది ఎంత పడుతుంది మీకు అనేది రోల్. అది ఇలా చేసుకొని మనం అన్నీ అలా చేసేసుకొని మనము ఒక గిఫ్ట్ దాంట్లో అన్నీ పెట్టేసేసి ఇచ్చేసేయచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కాస్టింగ్ చెప్పాను కదండి. కాస్టింగ్ అనేది 25 రూపీస్ 15 to 25 రూపీస్ ఇచ్చుకోవచ్చు అండి. ఇంకా మన ఏరియాని బట్టి డిసైడ్ చేసుకొని ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు ఇది కోకోనట్ పౌడర్ కాబట్టి కొంచెం కాస్ట్ అండి. పైన మనం స్ప్రింకిల్స్ ఇచ్చుకున్నాం అనుకోండి ఇంకొంచెం కాస్ట్ పెంచుకోవచ్చు. అంటే మనం డిజైన్ చేసేదాన్ని బట్టి ఇంకొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా మనం తీసుకుంటుంటాము. ఇప్పుడు ఇది బాక్స్ ఉందనుకో, మనం బాక్స్ కాస్ట్ వేసుకోవాలి కదా, మనం చేసిన దానికి కాస్ట్ వేసుకోవాలి. అన్నీ కలుపుకొని దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇంత బడ్జెట్ అయింది, ఇది ఇంత అయింది కాబట్టి మీ పని అంతా కూడా ఉంటుంది కదండి, దాన్ని బట్టి వాటికి డబల్ వేసుకొని ఇది క్యాలిక్యులేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 అవుతాయి కదండి, దాన్ని బట్టి డిసైడ్ చేసుకొని చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.